హలో, ఎవరు? జార్జా? మంచి పేరు. సరే చెప్పండి, జార్జ్ ఇల్లు ఎక్కడుంది? వినిపించలేదు, కాస్త గట్టిగా చెప్పండి. 333 ఆర్కే నగర. ఇలాంటి జంక్షన్ మన ఏరియాలో ఎక్కడుంది? సరే, మీ ఏరియాలో సమస్య ఏంటి? ఓ, చనిపోయిన వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడాలా? కూతురు నిశ్చితార్థానికి రమ్మని చెప్పాలా? నిశ్చితార్థానికి కాదు, మా గురూజీ తెలుసుకుంటే కూతురుని పెళ్లి వరకు తీసుకొస్తారు. కానీ ఇప్పుడు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. 1000 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకున్నావంటే డేటు టైము మొత్తం చెప్పేస్తాం. ఏమంటావు? నేను ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్తాను, విను. నాన్నగారి పేరు, చనిపోయిన రోజు, ఆయన ఏ వయసులో చనిపోయారు, ఆఖరిగా స్నానం చేయించిన వ్యక్తి పేరు, ఇదంతా చెప్పేయాలి. ఇంకా వకీల్తోనూ, డాక్టర్తోనూ, గురూజీతోనూ అబద్ధం మాత్రమే చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు. సరే, ఈ విషయాలన్నీ మర్చిపోయినా కూడా వచ్చేటప్పుడు 1 బాటిల్ సారా తీసుకురావడం మాత్రం మర్చిపోకు. ఏంటి, వినిపించలేదా? 1 బాటిల్ నాటు సరకు. అది మాత్రమే కాదు, 4 చికెన్ ఫ్రై, 2 మటన్ పాప్స్, 2 వీల్స్ తీసుకొచ్చాయి. ఏంటి, ఇప్పుడు మా గురుగారితో మాట్లాడటం కుదరదండి. లోపల పూజలో ఉన్నారు. అన్నీ తెలిసిన వారు, అన్నీ చూస్తున్నవారు నా మామ. కాదు గురూజీ. ఓం క్రీం. అమ్మ కొడుకు నటరాజన్ వాసంతి. ఎంత అద్భుతం. అంతా తెలిసిన వాడే ఈ గురు. చనిపోయిన మావయ్య ఆత్మని రప్పించి పాతి పెట్టిన ఆ ఖజానా రహస్యం తెలియాలి. అందుకే కదా మీరు ఇక్కడికి వచ్చారు. ఓం అఖండ ప్రదోష ప్రజ్వల ప్రఖ్యాతి గాంచిన అది ఇవ్వండయ్యా బాబు, ఇవ్వండి ఇవ్వండి. సమర్పయామి. ఏంటి తక్కువగా ఉంది? ఇది నాకు సరిపోదే. ఇంక లేదు స్వామి. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాంలే. ఓం హ్రీం ఓం. అతని ఆత్మకి నా శరీరాన్ని ఇవ్వబోతున్నాను. ఓం క్రీం క్రీం. రావాలి రావాలి రావాలి, వీళ్ళ నాన్న రావాలి. నాన్న కాదు, మావయ్య. మావయ్య మావయ్య రావాలి. మావయ్య మావయ్య ఆత్మ త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన నా శరీరంలోకి దూరిపోతాడు. రండి రండి. వచ్చేసాడు. అదిగో చూడు, ఈ ఆత్మ ప్రమాదకరమైంది. జాగ్రత్తగా అతనితో మాట్లాడాలి. భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్లోని, విజయవాడకి చెందిన వద్దు వద్దు. ఏంట్రా నటరాజు, బాగున్నావా? మామయ్య నిజమే. మా మామయ్య క్షేమమే కదా? దాని గురించి నన్నేం చెప్పమంటావురా? ఈ జన్మలో మీతో మాట్లాడతామని అస్సలు అనుకోలేదు మామయ్య. స్వామీజీ చెప్పినట్టుగా బుహారీ హోటల్ నుంచి అన్ని తీసుకొచ్చాం. చికెన్, మటన్, చేపలు, ఇంకా ఈ సారాయి పోసుకొని తాగడానికి గ్లాస్ కూడా. సారాయమా? సారాయమా? చాలా బాగుంటుంది. ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు సారా ఇస్తున్నావురా? అప్పుడు గుణం అలాంటిది. ఇదిగో చికెన్. అయ్యో, ఆయన చికెన్ తినరా కదా? ఎందుకే నీకు అంత అనుమానం? అక్కడ చూడు, అక్కడికి వెళ్తే అన్ని తింటాం. అదే మన సెటప్. చూడు, ఓ గ్లాస్ తాగితే నవ్వుతారు, తర్వాత ఏడుస్తారు, ఆ తర్వాత వైలెంట్ అవుతారు. జాగ్రత్తగా ఉండు. ఏంటి మీరిద్దరు గుసగుసలాడుతున్నారు? అయినా మీరిద్దరు ఇప్పటికైనా నా గురించి ఆలోచించారే? అది చాలు, అది చాలు. అయ్యో, ఆయన ఏడవడం మొదలెట్టేశారు. నీకు కష్టంగా ఉందా? అదేం కష్టమో చెప్పు. నీ కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? నీ పిల్లలందరూ బాగున్నారా? ఇలా చూడరా, ఊళ్ళో వాళ్ళందరికీ వడ్డీకి డబ్బు ఇవ్వడం మంచిది కాదురా. నువ్వు సంతోషంగా ఉండాలనే మన పూర్వీకులు నీకు ఖజానా పెట్టారా. చావడానికి ముందు నీతో చెప్పాలనుకున్నాను. బతుకున్నప్పుడు నువ్వు నీ భర్త నాకు కొంత గెజ్జరీలో పోస్తే మీరు మమ్మల్ని క్షమించాలి. దేవుడా, చాలు.
ఈ చికెన్ టేస్ట్ చూస్తుంటే నేను ఏడవకుండా ఉండలేకపోతున్నారు. కారం కాస్త ఎక్కువగా ఉంది. మామయ్య ఈ 3వ గ్లాస్ కూడా తాగి ఆ తర్వాత చెప్పండి నిధులు ఎక్కడున్నాయో. మామయ్య చెప్పండి ఆ నిధులు ఎక్కడున్నాయో చెప్పండి. మేము ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో తెలుసా మీకు? కాస్త నోరు మూసుకోరా. ఎందుకురా ఇంత తొందరపడుతున్నావు? నేను తిన్నానా పడుకున్నానని ఆలోచించావా నువ్వు? మామయ్య అక్కడ ఫోన్ ఉండుంటే. పొర పంది, ఫోను ఖజానా నీ బొందా. అసలు నువ్వెవర్రా? మామయ్య డ్రామాలు చేస్తే సంపేస్తాను, జాగ్రత్త. పొట్టలో పొడిచి పేగులు బయటికి తీస్తాను. పొక్కిషం లేదు, ఏమి లేదు. మామయ్య టెన్షన్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయలేం. అప్పుడే నీతో చెప్పాను కదా మళ్ళీ ఇవ్వద్దు అని. 3వ గ్లాస్ తాగితే ఇంకంతే. నాయనో అయినా ఇలా కొరికాడేంటి? కొరికిన చోట ఉప్పుగా ఉంది. వస్తున్నాడు. మీ ఓవర్ యాక్టింగ్ చూసిన తర్వాత నేను అనుకున్నాను ఇదంతా అయిపోతుందని. నేనా? నన్ను అవాయిడ్ చేసేసి ఇదంతా మీరే తినేద్దాం అనుకున్నారు కదా. నేనా? రే వాళ్ళు వడ్డీకి డబ్బిచ్చి ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తున్నారు. మనం ఆత్మని చూపించి వాళ్ళని మోసం చేస్తున్నాము. ఒక అండర్స్టాండింగ్, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నాం. ఆత్మల పేరు చెప్పి మనం ఇప్పుడు జీవిస్తున్నాం, గుర్తుంచుకోండి. ఆత్మ బొచ్చా ఏమీ లేదురా. ఏదో ఒక రోజు ఈ విషయాలు మొత్తం జనాలకి తెలియాలి, మీరు అయిపోతారు. ఎందుకురా భయపెడుతున్నావు? ఎవరో వెళ్ళి చూసి త్వరగా రారా. ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇది ఇక్కడ నువ్వు తినాలి కదా. కర్మనే మాదిగా రుశ్యాభలే శుభం లోక సమస్త సుఖినో భవంతు. అమ్మా శరణం. ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. గురుగారు స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్సా? ఏ స్టూడెంట్స్? అదే ఫోటోలు తీసేవాళ్ళు. వీళ్ళకి వేరే పని లేదా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు తీయాలనుకుంటున్నారు. పిచ్చి నా కొడుకులు. ఏదైనా దొరుకుతుంది. 4 ఉన్నారు. 2 అమ్మాయిలు 2 కుర్రాలు బయట ఉన్నారు. లేచి రండి. అబ్బా లేచి రండి. గురు గుర్తుపెట్టుకో. రండి గురుగారు. గురుగారు చికెన్ నోట్లో ఉంది. మంచిది. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం లోకా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. నమస్కారం. ఫోటోలు తీయడం అయిపోయిందా? ఇంకా పూర్తవలేదు. చిన్న సందేహం. ఏంటది? ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలు మొత్తం తీర్చిన తర్వాతే వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తారు గురుగారు. ఏమంటారు? మొన్న ఒక పండితుడు వచ్చి ఋగ్వేదంలో ఉన్న శ్లోకానికి అర్థం అడిగాడు. ఈజీగా తెలీదని చెప్పారు. అనుమానాన్ని తీర్చేశారు. గురుజీ, శిలలకి ఆత్మ ఉందా లేదా అన్నది మా సబ్జెక్టు. మీరు ఆత్మలతో మాట్లాడగల శక్తి గలవారు. ఆత్మలతో మీరు ఎలా మాట్లాడతారు? 2 పెగ్గులు కట్టి ఓ చికెన్ ముక్క తిని పంచేంద్రియాలని ఒకే బిందువులో కేంద్రీకరించి ఋగ్ యజుర్ అథర్వేద సామవేదాలని రంగరించి అలా చెప్తూ ఉంటే మీరు అనుకున్న ఆత్మ వచ్చి మన ముందు నిలబడుతుంది. ఆ తర్వాత ఓం గ్రీం చీం ఖం ఖం. ఇలాంటి ఎటకారాలు నా దగ్గర వద్దు. ఏమిటా నువ్వు? ఆత్మ లేదు, గర్దు గుడ్డు లేదు. నువ్వు మాట్లాడకుండా ఉండు. ఆత్మలతో మాట్లాడే మీకు మరుజన్మ పైన నమ్మకం ఉందా? ఉండదా? డ్రెస్సు మార్చినట్టుగా కదా ఆత్మలు శరీరాలని మారుస్తుంటాయి. శరీరం నాశనం అవుద్ది, ఆత్మ నాశనం అవ్వదు. పోయిన జన్మలో నేను మెంటల్ డానియల్, ఈ జన్మలో గురువుని, నెక్స్ట్ జన్మలో కుక్క అంటున్నావు కదూ. పోయిన జన్మలో కుక్కగా ఉన్న నిన్ను ఈ జన్మలో మనిషిగా పుట్టించి సత్కర్మలు చెయ్యడానికి. కానీ నువ్వు చేసిన యదో పనుల వల్ల వచ్చే జన్మలో కూడా నువ్వు కుక్కగానే ఉంటావు. గచ్చి కుక్కలాగా. భోజనం చూడు. 2 రొమ్ము మర్చిపోకండి.